ఆర్కటిక సంఘం ఎన్నికల్లో హింగోలికల్ మొగలాజీ రాజుకు ఘన విజయం. 668 ఓట్ల మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నిక. కుల బంధువుల సేవకు అంకితమవుతానని హామీ. సమాచార న్యూస్కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ ప్రాంతంలోని ఆర్కటిక సంఘం కుల ఎన్నికల ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించగా అధ్యక్ష పదవికి పోటీ చేసిన హింగోలికల్ మొగలాజీ రాజు ఘన విజయం సాధించారు. మొత్తం 668 ఓట్లు భారీ మెజారిటీతో గెలుపొందిన ఆయనపై కుల బంధువులు చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపరిచారు. ఎన్నికలు ఫలితాలు వెలువడిన వెంటనే కుల బంధువులు, అభిమానులు, యువకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మొగలాజీ రాజుకు పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయం వ్యక్తిగత విజయం కాదని, ఇది మొత్తం ఆర్కటిక కుల బంధువుల ఐక్యతని నిదర్శనమని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. కుల బంధువులు చూపించిన ప్రేమాభిమానాలు, విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కుల సంక్షేమ, యువకులు అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాలను పెంపు, సామాజిక ఐక్యత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. నాకు లభించిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయను. ఒక ఇంటి పెద్దగా అందరి సమస్యలను ఆలకిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని, కుల బంధువుల అభివృద్ధి నా ధ్యేయం. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారని మొగలాజీ రాజు పేర్కొన్నారు. ఆయన విజయం పట్ల ఆర్కటిక సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కొత్త నాయకత్వంతో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో విజయం సాధించిన మొగలాజీ రాజును విజయ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి శుభాకాంక్షలు అందజేశారు. ఆర్యకటిక సమాజం జహీరాబాద్ తేదీ 31 మే 2026 ఆదివారం నాడు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 2 అభ్యర్థులు పాల్గొన్నారు. హింగోలే మొగలాజీ రాజు మరియు కోడ్లి నాగేష్ గారు. మొత్తము 1114 ఓట్లకు 905 పోలయ్యాయి. 905 ఓట్లలో హింగోలే మొగలాజీ రాజు గారు 668 ఓట్లు, కోడ్లి నాగేష్ గారు 223 ఓట్లు, 14 ఓట్లు చెల్లని ఓట్లు. ఈ విధంగా హింగోలే మొగలాజీ రాజు గారు 445 ప్రత్యర్థి అయినటువంటి కోడ్లి నాగేష్ గారి పైన 445 ఓట్లతో గెలిచారు. ఈ ఎన్నికలు సజావుగా, సాఫీగా జరగడానికి సహకరించినటువంటి కుల బంధువులకి, ఎన్నికల కమిటీకి, బంధువులకు, మిత్రులకు, ప్రెస్ వారికి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు.